4 సంవత్సరాల్లో 400 రూపాయలు 480 రూపాయలు అవుతుంది. అంటే 4 సంవత్సరాల్లో 400 రూపాయలు అసలు అనేది 480 రూపాయలు మొత్తం అవుతుందంట. ఒకవేళ వడ్డీ రేటు 2% పెంచడం వలన అప్పుడు అయ్యే మొత్తం ఎంత అన్నాడు. అంటే ఈ 400 రూపాయలని 4 సంవత్సరాలకి కొంత వడ్డీ రేటు మీద వడ్డీకి ఇస్తే 480 రూపాయలు మొత్తం అయింది. అలా కాకుండా ఒకవేళ వడ్డీ రేటు అంతకు ముందు ఇచ్చినటువంటి వడ్డీ రేటు మీద ఒక 2% పెంచిస్తే అప్పుడు అయ్యే మొత్తం ఎంత? ఈ 4ని ఈ 2ని మల్టిప్లికేషన్ చేయండి. 8%. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 400లో అసలు 400లో 8% ఎంతో చూడండి. 100% అంటే 400 అవుతుంది. మనకి 8% కావాలి. 8% అంటే 10% మైనస్ 2%. 10% అంటే 40 మైనస్ 1% అంటే 4, 2% అంటే 4 × 2 8 అంటే 32 రూపాయలు. అంతకు ముందు ఉన్నటువంటి మొత్తం 480 కంటే ఇప్పుడు 32 రూపాయలు పెరిగిద్ది అని అర్థం అండి. సో 480 బిఫోర్ అమౌంట్ కదా, దానికి 32 రూపాయలు యాడ్ చేయండి. 512 రూపాయలు అవుతుంది మన యొక్క ఆన్సర్.